కానీ ఈసారి నాకు శివయ్య పిలుపు వచ్చింది. టైంకి వర్షం కూడా స్టార్ట్ అయింది. ఎట్లుంటుందో ఏమో చూడాలి జర్నీ. నేను మీ అశ్విని. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీతోని నేను ఎప్పుడు ఎక్కడికి ఏ ట్రిప్కి వెళ్ళలేదు, కానీ ఈసారి నాకు శివయ్య పిలుపు వచ్చింది. హాయ్ హాయ్. ఇప్పుడే మార్నింగే వెళ్తున్నాము. లాస్ట్ వరకు చూసేయండి. మార్నింగ్ అయిపోయింది పూజ అంతా. ఇప్పుడే బయలుదేరుతున్నాం. టైంకి వర్షం కూడా స్టార్ట్ అయింది. ఎట్లుంటుందో ఏమో చూడాలి జర్నీ. మార్నింగే రైల్వే స్టేషన్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆడికి ట్రైన్ వచ్చేసింది. మా వాళ్ళు పరిగెత్తుతున్నారు ట్రైన్ మిస్ అవుతుందేమోనని చెప్పి. అలా ట్రైన్ ఎక్కేటప్పుడు నాకు ఒకటే ఫీలింగ్ వచ్చింది, ట్రైన్ ఎక్కుతున్నామా అని. ట్రైన్ ఎక్కడం నిమిషం ఆలస్యం. మా వాళ్ళు టీ కూడా తాగేస్తున్నారు అప్పుడే. మా దీక్ష చూడండి మార్నింగే బిస్కెట్ కూడా వేసింది నోట్లో. మార్నింగే ట్రైన్లో వెళ్తున్నాం కదా, సన్ రైజ్ మాత్రం చాలా బాగుంది. ట్రైన్లో బస్సులలో నిద్ర రాదని అంటారు కదా, ఇది చూడండి ఎలా నిద్రపోతున్నారో పిల్లలు. అప్పుడే నిద్రపోతారు, అదేందో అబ్బట్ట ఇంటికాడ అలా ఉన్నప్పుడు నిద్రే రాదు. రేణిగొండ జంక్షన్ స్టేషన్లో దిగాక బస్సు ఎక్కాము. నేరుగా టెంపుల్ కాడికే తీసుకెళ్తుంది. అలా దిగిన తర్వాత మార్నింగే వెళ్ళామని చెప్పేసి నేను టైమింగ్స్ అంతా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మార్నింగే వెళ్ళాము కదా, చాలా ఆకలితో ఉన్నాము. సో అక్కడనే తినేసి శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళాము. ఇది నా ఫస్ట్ ట్రిప్. పూజ చేసుకోవడానికి ఇక్కడ టికెట్ బుక్ చేసుకోవాలన్నాడు, కానీ ఫోన్ మాత్రం అలో లేదండి. నెక్స్ట్ వీడియోలో అసలు ఎలా జరిగింది ఏందని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో అలా దర్శనం అంతా చేసుకొని లంచ్ టైం అయింది. సో లంచ్ టైంకి మేము లంచ్ చేసేసి మళ్ళీ బస్ వచ్చాక బస్ ఎక్కాము రిటర్న్కి. ఇంటికి వెళ్దామని మళ్ళీ రిటర్న్గా రైల్వే స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ట్రైన్ రెడీగా ఉంది. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను, తప్పకుండా చూడండి. మార్నింగ్ వచ్చేసి ఇలా ఇంట్లో పళ్ళెం వేసుకోవాలంటే దేవునికి ప్రసాదం పెట్టుకోవాలి. ఇల్లంతా కడిగేసుకొని అంతా చేసుకొని శుద్ధి చేసుకొని పెట్టుకోవాలి. నేను ఎలా చేశానంటే ఇలా చేసుకున్నాను. ఇంట్లో దీపారాధన అంతా ఇలా చేసుకున్నాము. ఇలా కంప్లీట్ చేసేసుకుంటే అయిపోయినట్టే ఇంకా పూజ అంతా. అర్చన కూడా చేయించుకొని వచ్చాము. లాస్ట్ అంతా దీపావళి చేసుకున్నాక ఇలా ఉంది నేను చేసిన. నెక్స్ట్ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.